ముందైతే నేను కొన్ని టెస్టులు రాస్తాను, అవి చేయించుకోనండి. అందులో ఏముందో తర్వాత చూద్దాం. సిస్టర్, మేడం గారిని తీసుకెళ్ళండి. ఇంతకీ నాకేమైంది? అక్క, టెన్షన్ పడకు. చిన్న చిన్న టెస్టులు కొన్ని ఉంటాయి, అవి చేయించుకుంటే మంచిదే కదా. లోపల ఏం ప్రాబ్లం ఉందో మనకి తెలుస్తుంది. సిస్టర్, ఈ టెస్టులు చేయించుకుని రిపోర్ట్స్ తీసుకుని తొందరగా రా. ఓకే డాక్టర్. మేడం, మీరు నాతో రండి. మేడం, మీరు ఇక్కడే కూర్చోండి. మీరు నాతో రండి మేడం. సరే, తీసుకెళ్ళమ్మా. మేడం, బ్లడ్ టెస్ట్లు అన్నీ అయ్యాయి. కొన్ని స్కానింగ్స్ ఉన్నాయి. పేషెంట్ కొంచెం కంగారు పడుతున్నారు, మీరు కూడా రండి. దేనికి సంబంధించిన స్కానింగు? మేడంకి ఏవో కొన్ని సస్పెక్ట్స్ ఉన్నాయంట. ఏమేమున్నాయో అవన్నీ రిపోర్ట్స్ వచ్చాక మీకే తెలుస్తుంది. మీరు రండి మేడం. ఏం సస్పెక్ట్ చేస్తున్నారు? యాక్సిడెంట్ స్పాట్లో ఎవ్వరూ లేరు. అక్కడ నేను సంపాదించిన ఆధారాల ఫైలు కనిపించడం లేదు. ఏమై ఉంటుంది? ఎవరు దొంగలించినట్టు? సౌమ్య కాదు, సమీర అన్న విషయం ఆధారాలతో సహా అత్తయ్యకి చూపిస్తేనే బాగుంటుంది. ముందు ఆ సౌమ్య దగ్గరికి వెళ్ళి దానికి దమ్కి ఇవ్వాలి. ఎందుకు ఇలా చూస్తుంది? నా గురించి తెలిసిపోయింది కాబట్టి వాటి గురించి మాట్లాడుతుందా? ఎస్, నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో దాని గురించే మాట్లాడడానికి వచ్చాను. సమీరా మీరా నా పేరు సౌమ్య. సమీరా అంటావేంటి? నీ పేరు సౌమ్య కాదు, సమీరాని. బెంగళూరులో నువ్వు చదివిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకొని వచ్చానే దొంగ మొహందానా. దొంగ మొహందానా అని ఊరికే అనలేదు. నీది దొంగ మొహమే కదా. ఐ మీన్ మార్ఫింగ్ చేయించుకున్న మొహమే కదా, అందుకే అలా అన్నాను. అఫ్ కోర్స్ ఈ మొహం కూడా దొంగ మొహంలాగే ఉందనుకో. నీ బయోడేటా, నీ హిస్టరీ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇక నా చేతికి చిక్కావే దొంగ. మొహానికి మాస్క్ వేసుకుని తిరిగినంత మాత్రాన దొరకకుండా ఉంటావా? నీ స్క్రిప్ట్ నీ దగ్గర ఉంటే పైవాడి స్క్రిప్ట్ వేరేలా ఉంటుంది. నీ కథ క్లైమాక్స్ వరకు సాఫీగా సాగిపోయి కథ సుఖాంతమైపోతుందని రాసుకుని ఉంటావు.
మరి మధ్యలో కొన్ని ట్విస్ట్లను కూడా ఆ దేవుడు రాసుంటాడు. ఇప్పుడు నీకిది పెద్ద ట్విస్ట్. ఎలా తప్పించుకుంటావు? ఎంత నమ్మకంగా మా కంపెనీలో జాయిన్ అయ్యావే. ఎవరికి అనుమానం రాకుండా ఇంతకాలం ఎంత బాగా నటించావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ నటనకు ఆస్కార్ ఇచ్చేయచ్చు. అంత బాగా నటించావు తెలుసా. మా కంపెనీలోనూ మా ఇంట్లోనూ చేరడమే కాకుండా నా భర్త జీవితంలోకి కూడా చేరదామని అనుకుంటున్నావా? నా భర్తని ఎగరేసుకుపోదామని అనుకుంటున్నావా? నా మాంగళ్యాన్ని తెంచుదామని అనుకుంటున్నావా? ఏయ్ సమీరా, నీ టైం అయిపోయింది. నువ్వు వేసిన పాత్ర స్టేజ్ మీద నుంచి కిందకు దిగవలసిన సమయం వచ్చేసింది. మొహానికి మాస్కులు వేసుకుని నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరు. మా బంధం అంత గట్టిది, విడదీయ రానిది. నా భర్తని దక్కించుకుంటానని శపథం చేసి ఓడిపోయావు. ఇక నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. మై డియర్ సమీరా. మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చిన్న గ్యాప్ వచ్చింది, కానీ లేదంటే ఈ పాటికి ఎవిడెన్స్లతో సహా బయట పెట్టి నిన్ను బయటికి గెంటించుండేదాన్ని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడే అత్తయ్యతో చెప్పి నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను. శరణ్య శరణ్య శరణ్య, వద్దు శరణ్య, మేడంకి చెప్పొద్దు, ఆమె నన్ను చంపేస్తుంది. వద్దు శరణ్య, మేడంకి చెప్పొద్దు, ఆమె నన్ను చంపేస్తుంది. నీకు దండం పెడతాను, నీ కాలు పట్టుకున్నాను కదా, క్షమించి వదిలేసి దర్శిని వదిలేస్తాను. నేను ఈ ఇంటి నుంచి ఏదో ఒక కారణం చెప్పి బయటికి వెళ్ళిపోతాను. నీ మాంగళ్యం జోలికి రాను. ప్లీజ్ ప్లీజ్ శరణ్య, ప్లీజ్ ప్లీజ్. అని అంటాననుకున్నావా శరణ్య? పదక్క, పద. మేడం, మీరిక్కడే కూర్చోండి. రిపోర్ట్స్ రాగానే డాక్టర్ దగ్గరికి పంపించి మిమ్మల్ని పిలుస్తాను. సరే, రా అక్క, రా కూర్చో.